వెల్కమ్ టు ఎస్టీపీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు వచ్చేసి మనం ఎల్పిజి ప్యానల్, స్టార్ ప్యానల్. సో ఇవాళ దీని గురించి అయితే మనం చెప్పుకుంటున్నాము. సో దీనికి మనం 125 amps ఎంసీసీ వాడటం అయితే జరిగింది లోపల. ఇంకా అన్నమాట ఒకసారి లోపలికి చూసుకున్నట్లయితే మనం 20x10 బస్ బార్ అయితే వాడటం అయితే జరిగింది. నోటర్లు వచ్చేసి 25x6 అయితే వాడటం జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు కదా 125 amps అన్నమాట. ఇది కింద వచ్చేసి సిటీ కాయిల్స్, 60 సిటీ కాయిల్స్ అనమాట. ఇది వచ్చేసి కేబుల్లో వేస్తారు. సో మీరు పైన చూసుకున్నట్లయితే మనం పైన 2.5 వైర్ అయితే వాడటం అయితే జరిగింది. 60 చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి 1 స్క్వేర్ వైర్ అనమాట. ఇది వచ్చేసి విఏఎఫ్ మీటర్, విఏఎఫ్ ప్లస్ పిఎఫ్ మీటర్ అనమాట. వచ్చేసి రేటింగ్ వాల్యూలు చూపించడానికి మనం అయితే వాడటం అయితే జరిగింది. పైన చూసుకున్నట్లయితే మీరు ఇది వచ్చేసి 60 ఇండికేటర్లో ఓపెన్ చేసి చూసుకుంటే చూస్తున్నారు కదా 60 ఇండికేటర్లు. ఇవి ఇండికేటర్ మనం ఎంత యూజ్ చేస్తామంటే ఫేస్ ఏదైనా ఫేస్ ఆగిపోయినప్పుడు కనుక ఏదన్నా లైట్ వెళ్ళకపోతే ఆ ఫేస్ రాకపోతే దాంట్లో ప్రాబ్లం ఉందని మనకు తెలియడానికి మనం ఈ 60 ఇండికేటర్లు అనేది యూజ్ చేస్తాం. కింద వచ్చేసి మీటర్ మీకు చెప్పాను కదా. ఈ డ్రాయింగ్ మీకు చూసినట్టయితే డ్రాయింగ్ చూడండి. దీనికి ఫేస్ నోటర్లో సిటీ కాయిల్స్ వైర్లు అనమాట. ఈ S1 S2 S1 S2 సిటీ కాయిల్స్ వచ్చేసి 60 నోటర్లు అనమాట. ఇది వచ్చేసి కాము, ఇది వచ్చేసి నోట్లో, ఇది వచ్చేసి మీటర్ అనమాట. సో మనం లోపల సింగిల్ పోల్ ఎంసీపీలు అనమాట. ఇది సింగిల్ పోల్ ఎంసీపీలు అయితే వాడటం జరిగింది. ఒక కనెక్టర్, ఈ 60 వైర్లు మనం ఈ సింగిల్ పోల్ ఎంసీపీ 60కి ఒకటి ఇచ్చి ఒక నోటర్ మట్టి కనెక్టర్ ఇచ్చి దీని అవుట్పుట్ మనం ఇక్కడ బస్ బార్కి ఇస్తే బస్ బార్లో సప్లై వచ్చినప్పుడు దీనికి ఎంసీబీ ఆన్ చేసుకొని మనం ఈ మీటర్ అనేది సప్లై అనేది వచ్చింది అనమాట. అప్పుడు మనకి వాల్యూ అవన్నీ చూసుకోవడానికి మనకి తెలిసింది. బస్ బార్ ఛాంబర్ అనమాట. మీరు చూసుకున్న ఫుల్ పైన కింద బస్ బార్ ప్లస్ ఇన్కమ్ కూడా దీంట్లోనే. మీరు కింద బాటం కవర్ చూస్తుంది కదా, ఈ బాటం కవర్ కూడా దీనికి ఇన్కమ్ అనమాట. ఇక్కడ నుంచి కేబుల్ వస్తాయి. ఇన్కమ్ కూడా ఇక్కడే అనమాట. దీనికి అనేది వచ్చేసి మనం ఈ విఏఎఫ్ దేనికి యూజ్ చేస్తారంటే పోల్స్ రేటింగ్కి, యాంప్స్ రేటింగ్కి, ఫ్రీక్వెన్సీ రేటింగ్కి అండ్ పిఎఫ్ రీడింగ్కి యూజ్ చేయడం జరిగింది. సో మనం పక్కన చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి స్టార్టర్లు అనమాట. స్టార్టర్లో ఈ లోపల ఒక స్టార్టర్ వచ్చేసి ఒక్కొక్క మోటార్కి మనం యూజ్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, లోపల వచ్చేసి మనం ఒక కాంటాక్టర్, ఒక రిలే, ఒక 3 పోల్ ఎంసీబీ, ఒక సింగిల్ పోల్ ఎంసీబీ అయితే ఒక మోటార్కి అయితే యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఒక సెట్ అనమాట. ఈ యొక్క సెట్ వచ్చేసి ఒక మోటార్కి అనేది. మనం ఇక్కడ కాంటాక్టర్ వచ్చేసి MNX, ఇది 2 HP కాంటాక్టర్ అనమాట. MNX 12 అనమాట. ఇది దీనికి వచ్చేసి కింద రిలే అనమాట. ఇది ఈ రిలే చూస్తున్నారు కదా, ఈ రిలే అనమాట. ఇది 3 to 5 amperes. ఇది 16 amps మ్యాక్సిమం ఇది. సో పక్కన మనం 10 amps అనేది 3 పోల్ ఎంసీబీ అయితే వాడటం జరిగింది. ఒక సింగిల్ పోల్ ఎంసీబీ వాడటం అయితే జరిగింది. 6 amps సింగిల్ పోల్ ఎంసీబీ కూడా ఒకటి వాడటం అయితే జరిగింది. ఇంకా మీరు పక్కన చూసుకున్నట్లయితే సేమ్ ఇది కూడా 2 HP అనమాట. MNX 12 కింద రిలే అనమాట. సేమ్ టు సేమ్ దీనికి కూడా 10 amps అండ్ 16 amps. ఇక్కడ మనం చూసుకున్నట్టే మొత్తం అయితే 10 DVLs అయితే మనం సెట్ చేయడం అనేది జరిగింది. మొత్తం టోటల్ 10 DVLs అనమాట. ఇవి సేమ్ అనమాట. యాంప్స్ హెచ్పీలు కూడా సేమ్ అనమాట. సో పక్కన చూసుకున్నట్లయితే ఇవి స్టార్ డెల్టా అనమాట. ఇవి వచ్చేసి 10 HP. పైన మీరు చూసుకున్నట్లయితే ఇవి అయితే పైన చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి యాడమ్ బాక్లు అనమాట. యాక్సిలరేటర్ కాంటాక్ట్లు అంటారు. ఇది వచ్చేసి 1 NO 1 NC అనమాట. ఇవి మూడింటికి 3 వాడటం అయితే జరిగింది. కింద రిలే వచ్చేసి 9 to 15 amperes అనమాట. ఇది వచ్చేసి 15 amps మ్యాక్సిమం వచ్చేసి రిలే. సో 5 HP వచ్చేసి 32 amps అనమాట. ఒక 6 amps సింగిల్ పోల్ అయితే కూడా వాడటం అయితే జరిగింది.
దాని పక్కన ఒక టైమర్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే మనకి మోటార్ ఎంత టైంలో ఆన్ అవ్వాలి అన్న దానికి మనం ఈ టైమర్లు అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. 30 సెకండ్స్ కానీ 15 సెకండ్స్ కానీ మనం 1 సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. సో అందుకని మనం ఇక్కడ ఒక టైమర్ అనేది సెట్ చేసాం అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లోపల మనం సెట్టింగ్ చేసినది వచ్చేసి ఇవి మనం ఈ డెక్కులు అయితే వాడాం కదా, ఈ డెక్కులు వచ్చేసి నీట్గా వైర్లు మనకి కనబడకుండా ఈ డెక్కులు అనేది నీట్గా ఉండాలని మనం ప్రతి బోర్డులో వాడతాము. సో అన్నిటికీ మనం 2.5 వైర్ అయితే వాడాము, 2.5 వైర్ అయితే వాడాము. కారెంట్ డేటాలకు వచ్చేది 6 వైర్ అయితే వాడటం జరిగింది, 6 వైర్ వాడటం జరిగింది. సో ఈ పైన వచ్చేసి ఇన్పుట్ అనమాట. మీరు పైన చూసుకున్నట్లయితే ఈ పైన వచ్చేసి ఇది ఇన్పుట్ బస్ బార్ నుంచి వచ్చిన వైర్లు అనమాట. ఇది బస్ బార్ నుంచి వచ్చిన వైర్లు మనం ఇక్కడ పైన అనేది ఇన్పుట్లో ఇచ్చాము అన్నిటికీ. మనం ఈ కింద మీరు చూస్తున్న వైర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అవుట్ గోయింగ్ అనమాట. ఇది వచ్చేసి అవుట్ గోయింగ్ వచ్చేసి మనం ఈ కింద మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కనెక్టర్లు అయితే పెట్టడం జరిగింది. కంట్రోల్ వైరింగ్కి మనం 6 కనెక్టర్లు అయితే వాడడం జరిగింది. ఈ అవుట్ గోయింగ్కి మనం 10 కనెక్టర్లు అయితే వాడడం అయితే జరిగింది. అన్నిటికీ మనం స్టాపర్లు కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ కనెక్టర్లు అటు ఇటు కదలకుండా మన టైట్గా ఉండడానికి వైర్లు ఫిక్స్ చేసుకోవడానికి మనం లోపల స్టాపర్లు కూడా అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి, స్టాపర్లు కూడా మనం అన్నిటికీ పెట్టాము. ఇంకా ఇవి అటు ఇటు కదలకుండా మనం అయితే పెట్టడం జరిగింది. ఈ స్పేర్ అనేది చూస్తున్నారు కదా, ఈ స్పేర్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా, డివైడ్స్ కానీ స్టాప్లు కానీ డెల్టా ఇవి స్టార్ట్ డెల్టా డివైడ్స్ కానీ వాడటం జరిగింది కదా. ఇవి ఏమన్నా సైట్లో ఇంకా ఎక్స్ట్రా మోటార్లు కానీ ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినా సరే వాడు యూజ్ చేసుకోవడానికి మనం ఇట్లా స్పేర్ అనేది 2 ఇచ్చాం చూడండి. ఇది మ్యాక్సిమం అయితే ఇంకా 10 స్టార్టర్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇది వచ్చేసి లోపల సెట్టింగ్ అనమాట. వీటి కనెక్షన్ అనేది మనం చూస్తున్నాం కదా, వైర్లు కనెక్షన్ అనేది వీటి నుంచి వాడడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఒక NO ఒక NC అనమాట. పైన వచ్చేసి ట్రిప్ అనమాట. ఇది మనం ఇక్కడ ఒక NO ఒక NC ఒక ట్రిప్. ఇది వచ్చేసి ఒక కాంట్రాక్టర్ అనమాట. ఇది వచ్చేసి ఒక కాంట్రాక్టర్కి, ఇది వచ్చేసి ఒకటే మొత్తం ఒక్కొక్క కాంట్రాక్టర్కి మనం ఒక NO NC ఒక ట్రిప్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి డోర్ మీద కంట్రోలింగ్ వైర్ అనమాట. ఇది డోర్ మీద. సో మనం డ్రెస్సింగ్ చూసాం కదా ఎంత నీట్గా ఉందో, చూసారు కదా. ఒక NO NC అయితే ఒక టాప్ జరిగింది. టారెంట్ డెల్టా కూడా మనం ఒక NO NC ఒక ట్రిప్ అనేది జరిగింది. అట్లా అనమాట. నీట్గా వైర్ అనేది కనబడకుండా మనం నీట్గా అనేది పెట్టుకోగలుగుతాం. కింద ఈ డ్రెస్సింగ్ అయితే చూసారు కదా, నీట్గా అనేది కనబడకుండా మనం అయితే 10 క్యాప్ లోపల డెక్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరిగింది. కింద మీరు చూస్తున్నట్టయితే ఎన్ని స్పేర్ అనమాట. ఇందాక మనం లోపల చూపించాం కదా, ఇంకా ఎక్స్ట్రా వాడుకునేది సైట్లో ఇంకా ఎక్స్ట్రా వాడుకోకపోతే ఇంకా వీటిలో ఎన్ని స్పేర్ అనమాట. ఇది వచ్చేసి కూడా మనం ప్రొవైడ్ చేసాం చూడండి. వైరింగ్ పెట్టుకోవడానికి కూడా మనం ప్రొవైడ్ అయితే చేసాము. ఇది వచ్చేసి డోర్ మీద అనమాట, డోర్ మీద కంట్రోలింగ్ వైర్ అనమాట. ఇది వచ్చేసి చూసారు కదా, ఇది డోర్ తీసినప్పుడు దీని నుంచి మనం ఇక్కడ ఒక లైట్కి కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ లైట్ అనేది వెలిగిద్ది అనమాట. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఈ లైట్ అనేది ఆరిపోద్ది. మీకు టెస్టింగ్ పెట్టినప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఇట్లయితే ఒక ఫ్యాన్ 4 ఇంచ్ ఫ్యాన్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది. లోపల ఒక వేడిగా ఉన్నదంతా మనకి బయటికి పంపించేద్ది అనమాట. ఈ ఫ్యాన్ వచ్చేసి ఒక ఫ్యాన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ మీరు బయట పక్కన చూసుకుంటే ఒక ఫిల్టర్, ఈ గాలి అంతా మన బయటకు వచ్చింది. మీకు ఒక టెస్టింగ్ పెట్టినప్పుడు నేనైతే చూపిస్తాను ఒకసారి. కింద వచ్చేసి ఒక ఫిల్టర్ కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, డివైల్స్ స్టార్టర్లు అనమాట. చెప్పాను కదా క్లారిటీగా, ఒక మోటార్కి ఒక్కొక్కటి. సో కింద మీరు చెప్పినట్టే కనెక్టర్లు కూడా మీకు చెప్పాను కదా. అవుట్ గోయింగ్ కూడా ఎక్కడ తీసుకుంటారు అనమాట. మీరు మన బాటం కావాలి ఇచ్చాం కదా, ఆ బాటం కావాలి ఓపెన్ చేసి అవుట్ గోయింగ్ కూడా ఎక్కడ తీసుకుంటాడు. నాన్ ఇల్యూమినేటెడ్ అనమాట. ఇది వచ్చేసి ఇల్యూమినేటెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ డ్రెస్సింగ్ మట్టుకే ఉపయోగపడుతుంది అనమాట. ఇండికేషన్ ఏమి రాదనమాట దీని నుంచి. ఇది వచ్చేసి పక్కన ఇది మనం ప్రెస్ చేసినప్పుడు ఆన్ అయ్యి మళ్ళీ ప్లస్ ఇండికేషన్ లైటింగ్ కూడా మనకి చూపించిద్ది. అంటే లోపల మీకు స్టార్టర్ ఆన్ అయిందా లేదనేది మన యొక్క డోర్ మీద తెలుసుకోవడానికి మనమైతే ఇది యూజ్ చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క స్టార్టర్కి ఒక్కొక్క సెట్ అయితే అనమాట. ఇది చూసారు కదా.
కింద వచ్చేసి స్పేర్ అన్నమాట. ఇది ఇంకా ఎక్స్ట్రా వాడగల సైకిల్ వాడుకోవాలి. వచ్చేసి హ్యాండిల్, డోర్ హ్యాండిల్. ఇది మనం డోర్ తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం డోర్ హ్యాండిల్ అయితే వాడుతుంది. ఇంకైతే ఒకసారి నేను టెస్టింగ్ పెట్టి మీకు లైవ్లో చూపిస్తాను. లోపల ఫ్యాన్ లైట్ ఎట్లా వర్క్ అవుతాయి మీకు లైవ్లో చూపిస్తాను చెప్పి. సో ఇప్పుడైతే మనం ఇచ్చే కనెక్షన్స్ ఇచ్చాం కదా, ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో మనం అయితే కింద సప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కింద మనకు సప్లై అయితే ఉందన్నమాట. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే ఆ సప్లై పైకి వచ్చింది. మేము ఇప్పుడు ఆన్ చేద్దాము. ఆన్ చేసి చూద్దాము సప్లై. ఫ్యూచర్గా చెప్పాను కదా ఇందాక బస్ బార్ వచ్చింది కదా సప్లై. బస్ బార్ నుంచి మనం ఎంసీబీలో అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎంసీబీలో ఆన్ చేయగానే మనకి మీటర్లోకి అయితే సప్లై అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా వాల్యూడ్ అనమాట ఇవన్నీ. ఒకసారి ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. వచ్చేసి కదా మీకు వాల్యూ అయితే ఎట్లా కనబడుతున్నాయా. మనం దీంట్లో వచ్చేసి ఓన్లీ సిటీ గైల్స్ ఒకటి సెట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ 150 బార్ బై సిటీ గైల్స్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ మనకి కూడా 160 వాల్యూ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇదన్నా సిటీ గైడ్, సిటీ ప్రైమరీ అనమాట. చూపించాను కదా, ఇది వచ్చేసి వైఫై, ఇది వచ్చేసి బ్లూ అనమాట. మీకు చూసి చెప్పాను కదా ఇక్కడ ఇండికేటర్లు చూసే లైటింగ్ 65 మొత్తం వెలుగుతున్నాయి కదా. ఏదన్నా ప్రాబ్లం అయితే పేజ్ అన్న ప్రాబ్లం అయితే లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఒకసారి మనం పక్కన చూద్దాం. డివైస్ స్టార్టర్లో ఒకసారి చూద్దాము. మనం ప్రతిసారి లోపలైతే ఒకసారి మనం లోపల ఎంసీబీ ఆన్ చేసుకుంటే మాత్రం డోర్ మీద చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టార్ అంటే అనమాట. ఇందాక నేను చెప్పాను కదా దీంట్లో టైమర్ అనేది ఫిక్స్ చేసామని మనం. ఆ టైమర్లో మనం ఎంత సెకండ్ సెట్ పెట్టామో అంత సెకండ్కి ఇది అయితే ఆన్ అవ్విద్ది. చూడండి ఒకసారి ఆన్ చేసాను, ఇంకా ఆన్ అవ్వలేదు. ఇప్పుడు ఆన్ అయింది. అంటే మన 15 సెకండ్స్ అనేది 5 సెకండ్స్ 10 సెకండ్స్ మన టైం అయితే దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడే మోటార్ అనేది రన్నింగ్ అవుతుంది కదా. చూసారు కదా అన్నీ అయితే ఇవ్వడం జరిగినాయి కదా. అప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు ఇది చెప్పాను కదా మీకు లైట్ అనేది ఇది ఓన్లీ ఓపెన్ అయ్యమంటే వెలిగిద్ది అనమాట. ఓన్లీ డోర్ ఓపెన్ చేసినప్పుడు మట్టిగా లైట్ అనేది వెలిగిద్ది. మీకు క్లోజ్ చేసినప్పుడు మట్టిగా లైట్ అనేది వెళ్ళదు. క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది. ఆ బటన్ అనేది డోర్కి ప్రెస్ అవ్వడం వల్ల ఆ లైట్ అనేది ఆగిపోద్ది. ఈ డోర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ లైట్ అనేది వెలగడం అనేది జరిగిద్ది. మీకు తెలుస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనం 4 ఇంచ్ ఫ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఈ ఫ్యాన్ రన్నింగ్లో ఉంది. చూడండి ఇది లోపల ఉన్న వేడి అంతా మనం బయటకు అనేది ఇక్కడ మీకు ఫిల్టర్ పెట్టాను కదా. ఈ ఫిల్టర్ ద్వారా నుంచి అయితే గాలి అనేది బయటకు వస్తుంది. చూడండి దీని నుంచి అయితే మనకి బయటికి పంపించేది అనమాట. అప్పుడు కూలింగ్ అనేది మనం బోర్డులో అనేది ఉంటుంది. టెస్టింగ్ అనమాట. అవుట్ గోయింగ్ ఇంకా యూజ్ చేసుకుంటే ఇంకా మనకి ఫ్యాన్లు అనేది రన్నింగ్ అయిపోతుంది అనమాట. సో ఇది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.